ప్రశ్నించినా సరే వారందరి మీద అసభ్యకరంగా ఆ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు అయితే అసలు మీడియాలోనే అందరూ చూస్తుండగానే మాట్లాడుతూ ఉండేవారు, చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండేవారు. ఇటువంటి వారందరి మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వీరి మీదే చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎవరైనా సరే. మేము అంతే కదండి, ఎందుకంటే మా బాబు గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇదే బోరుగడ్డ అనిలు ఒక రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అరగంట టైం ఇస్తే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చి కృష్ణా నదిలో నీళ్లు కాదు పారేది, రక్తం పారుతుంది అని చెప్పేసి పబ్లిక్ గా మాట్లాడాడు. అలాంటి నిజంగా అలాగా ఎన్నో మాటలు మాట్లాడి ఎంతో మహిళల్ని కూడా వాళ్ళు ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడారో మీరు చూసారు. సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ మీద కూడా వీళ్ళు అంత దిగజారు, అంత ధైర్యంగా మాట్లాడంటే ఎవరంటే చూసుకొని మాట్లాడారండి వీళ్ళు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే కదా వీళ్ళందరూ మరి ఆ రకంగా పేలారు. ఈ రోజున ఏమైపోయాడు మరి, అక్కడెక్కడో గోవాలో వెళ్ళి దాక్కోవాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున హ్యాంగర్ కి షర్ట్ లేదా బోరుగడ్డ అనిల్కి? ఇప్పుడు రావచ్చు కదా, ఇప్పుడు వచ్చి ఏదో ఏర్లైపారు. ఇప్పుడు పర్మిషన్ కూడా అక్కర్లేదు కదా జగన్మోహన్ రెడ్డిది. పర్మిషన్ కూడా అక్కర్లేనప్పుడు వచ్చి ఏం చేయాలో చేయొచ్చు కదా. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందండి. బోరుగడ్డ అనిల్ కుమారే కాదు, వర్రా రవీందర్ రెడ్డి కూడా నిజంగా ఇందాక అరుణ గారు చెప్పినట్టు ఎంత నీచంగా అంటే మన పేరెంట్స్ గాని, రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని చూస్తే ఏంటి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళ ముందు తల దించుకునే విధంగా వాళ్ళంతా నీచంగా బూతులతో అనమాట. మళ్ళీ ఒక్కడికి కూడా వాళ్ళు నిజంగా ఏ పుట్టక పుట్టారో మాకు తెలియదు కానీ ఆడపిల్లలం అయి ఉండి మేము వాళ్ళు ఇది చేయట్లేదు, ఈ పథకాన్ని సరిగ్గా ప్రజలకు అందించట్లేదని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేక నిజంగా అది వాళ్ళకి చేయటం చేతగాక అదేమన్నంటే 151 సీట్లు మాకు వచ్చినాయని మాట్లాడే ఒక్కొక్క పోరంబోక వెధవాలని మేము ఇదే అడుగుతున్నాం. మీకు అడిగిన దానికి సమాధానం చెప్పడం చేతగాక మీరు ఇష్టం వచ్చినట్టు ఫేక్ ఐడియాలతో అనమాట. నిజంగా ఇప్పుడు కూడా అదేదో నారా వారి బిడ్డ ఆడబిడ్డ అది బోనా అని చెప్పేసి ఏదో ఉంటాయి, పేజెస్ ఉంటాయి వాళ్ళవి. అంటే పావలా పవన్ కుమార్ అని చెప్పేసి ఇట్లా ఫేక్ పేజెస్ అనమాట. ఐడీస్ నేమ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని, భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ విమర్శిస్తూ ఇష్టానుసారంగా వాళ్ళ పేజ్ నేమ్స్ పెట్టుకొని మీమ్స్ తయారు చేస్తూ, ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ, ఎడిట్లు చేస్తూ ఒక్కొక్కడికి ఇదే చెప్తున్నామండి. ఎవడైతే ఆ మహిళల గురించి కానీ, రాజకీయ నాయకులు